హలో అందరికీ ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ని డీకోడ్ చేయబోతున్నాం. అదేంటంటే మన తెలుగు యూట్యూబ్ క్రియేటర్ ఎకానమీ ఇంకా వాళ్ల సంపాదన. టాప్ క్రియేటర్ల కంటెంట్ వెనుక అసలు ఎలాంటి స్ట్రాటజీస్ ఉన్నాయి, వాళ్ళు ఫాలో అయ్యే సీక్రెట్స్ ఏంటి? ఈ విశ్లేషణలో పక్కా డేటాతో ఆ ఆదాయ రహస్యాలను మనం బ్రేక్డౌన్ చేద్దాం. ముందుగా అందరి మదిలో మెదిలే పెద్ద ప్రశ్న, అసలు ఈ టాప్ తెలుగు యూట్యూబర్స్ నిజంగా ఎంత సంపాదిస్తున్నారు? సాధారణంగా మనలో చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఛానల్కి 1,000,000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే ఇక వాళ్ళు లక్షాధికారులైపోయినట్టే అని. కానీ అందులో ఎంత నిజముందో చూద్దాం. ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. యూట్యూబ్ ఇన్కమ్ అంటే కార్పొరేట్ జాబ్లో వచ్చే ఫిక్స్డ్ శాలరీ లాంటిది కాదు. ఇది కేవలం మీ సబ్స్క్రైబర్ల అకౌంట్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఆ నెలకు ఎన్ని వ్యూస్ వచ్చాయి, వీడియో డ్యూరేషన్ ఎంత, యాడ్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి ఎన్నో లెక్కల మీద ఆధారపడి ఆ నంబర్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంకెలు ప్రస్తుత అంచనాలపై ఆధారపడినవి మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ముఖ్యంగా 4 కేటగిరీల గురించి మాట్లాడుకోబోతున్నాం. 1. రోజు యాక్టివ్గా ఉండే క్రియేటర్ల భారీ ఆదాయాలు. 2. వీడియోలు ఆపేసిన పెద్ద ఛానల్స్ పరిస్థితి. 3. యాడ్స్తో సంబంధం లేకుండా వేరే దారుల్లో సంపాదించేవాళ్లు. అండ్ ఫైనలీ ది మల్టీ లాంగ్వేజ్ గేమ్. సరే, లేట్ చేయకుండా మొదటి కేటగిరీకి వెళ్దాం. అదే యాక్టివ్ క్రియేటర్స్. నిజం చెప్పాలంటే యూట్యూబ్లో కన్సిస్టెన్సీ ఉంటే ఆ పవరే వేరు. అక్షరాల 60 లక్షల రూపాయలు. వినడానికి కొంచెం షాకింగ్గా ఉంది కదూ, కానీ ఇది ప్రసాద్ టెక్ ఛానల్కు నెలకు వస్తుందని అంచనా వేస్తున్న అత్యధిక ఆదాయం. ఇంత భారీ మొత్తం ఒక నెలలో ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు చూద్దాం. ప్రసాద్ టెక్ సక్సెస్ సీక్రెట్ అంతా ఆ డైలీ గ్రైండ్లోనే ఉంది. ఒక పక్క 5 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు, దానికి తోడు ఎలాంటి గ్యాప్ లేకుండా ప్రతిరోజు ఒక లాంగ్ టెక్ వీడియో ఖచ్చితంగా వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే నెలకు ఏకంగా 3 నుండి 8 కోట్ల వ్యూస్ ఈజీగా వచ్చేస్తాయి. యాడ్ రెవెన్యూ, వాళ్లకున్న ఇతర ఛానల్స్, బ్రాండ్ స్పాన్సర్షిప్స్ ఇవన్నీ కలుపుకుంటే నెలకు 30 నుండి 60 లక్షల రూపాయల వరకు వాళ్ల బ్రాకెట్ ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైలీ వీడియోస్. ఇలా రోజు కష్టపడే డైలీ గ్రైండర్స్ కేటగిరీలో మరికొందరు కూడా ఉన్నారు. ఉదాహరణకు ఐజూడ్. సింగిల్ ఛానల్తోనే రోజు 12 నుండి 18 నిమిషాల వీడియోలు చేస్తూ నెలకు 60 లక్షల నుండి 1,50,00,000 వ్యూస్ సాధిస్తున్నాడు. ఆదాయం అంచనా చూసుకుంటే 8 నుండి 15 లక్షలు. అలాగే విఆర్ రాజా. తనకున్న 2 ఛానల్స్లో ఒకటి 1.8 మిలియన్, మరొకటి 1.75 మిలియన్ సబ్స్క్రైబర్స్తో ప్రతిరోజు లాంగ్ వీడియోస్ పెడుతూ కేవలం యాడ్ రెవెన్యూ ద్వారానే నెలకు 8 నుండి 15 లక్షల వరకు గడుస్తున్నాడు. ఇప్పుడు ఈ గ్రాఫ్ చూస్తే ఆ డిఫరెన్స్ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. విఆర్ రాజా, ఐజ్యూడ్ లాంటి క్రియేటర్స్ నెలకు 15 లక్షల వరకు సంపాదిస్తుంటే ప్రసాద్ టెక్ ఏకంగా 60 లక్షల మార్కును టచ్ చేస్తున్నారు. ఈ ముగ్గురులో ఉన్న కామన్ పాయింట్ ఒక్కటే, అవుట్పుట్. మీరు ఎంత ఎక్కువగా ఆడియన్స్కి కనిపిస్తే రిటర్న్స్ కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. ఇక రెండో విభాగానికొద్దాం. ఇందాక చెప్పిన దానికి ఇది పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. ఒకవేళ వీడియోలో అప్లోడ్ చేయడం ఆపేస్తే ఆ ఇన్యాక్టివిటీ వల్ల ఎంత పెద్ద ఛానల్ అయినా సరే పడిపోవాల్సిందే. ఈ కంపారిజన్ చూడండి, మీకు సీన్ క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు 5 మిలియన్ సబ్స్క్రైబర్లతో డైలీ వీడియోలు చేస్తూ అత్యధిక ఆదాయం పొందుతున్న ప్రసాద్ టెక్, మరోవైపు ఏకంగా 12 మిలియన్ సబ్స్క్రైబర్లతో తెలుగు కమ్యూనిటీలోనే టాప్లో ఉన్న ప్రషు బేబీ. కానీ ప్రషు బేబీ ప్రస్తుతం యాక్టివ్గా లేరు. 2 గంటలకు ఒక వీడియో మాత్రమే వస్తుంది. ఒకప్పుడు నెలకు 10 నుండి 40 లక్షలు చూసిన ఛానల్ ఇప్పుడు చాలా తక్కువ ఆదాయానికి పడిపోయింది. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సిందేంటంటే మీ ఛానల్ సైజు కాదు, మీ కరెంట్ యాక్టివ్ వ్యూస్ మాత్రమే మీకు డబ్బులు తెచ్చిపెడతాయి. ఈ ఇన్యాక్టివిటీ దెబ్బకుట్టిన మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒకప్పుడు నెలకు 10 నుండి 25 లక్షలు సంపాదించిన షణ్ముఖ్ జశ్వంత్ ఛానల్ 4.8 మిలియన్ సబ్స్క్రైబర్లున్నప్పటికీ కంటెంట్ పూర్తిగా ఆగిపోవడంతో ఆదాయం డ్రాస్టిక్గా పడిపోయింది. అలాగే 2 మిలియన్ సబ్స్క్రైబర్లున్న మహాతల్లి గత 2 ఏళ్లుగా ఛానల్లో ఒక్క వీడియో కూడా రాలేదు. సో ఇన్కమ్ కూడా జీరో. సింపుల్ అండి, కంటెంట్ ఫ్లో ఆగిపోతే క్యాష్ ఫ్లో కూడా కట్ అవుతుంది. సరే, అయితే అందరూ రోజు వీడియోలు చెయ్యాల్సిందేనా అంటే అక్కరలేదు. ఇక్కడే మన మూడో వ్యూహం వస్తుంది. అదే ప్రత్యామ్నాయ మార్గాలు. అంటే యాడ్సెన్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా స్మార్ట్గా ఆలోచించడం. దీనికి ది ఫ్యాషన్ వర్జ్ గణేష్ బెస్ట్ ఎగ్జాంపుల్. 1.7 మిలియన్ సబ్స్క్రైబర్లున్నారు, కానీ వారానికి వచ్చేది కేవలం 2 వీడియోలు. యాడ్ రెవెన్యూ పరంగా చూస్తే నెలకు 1 నుండి 2 లాక్సే ఉండొచ్చు. కానీ తను చాలా స్మార్ట్. ప్రతి వీడియోలో ఖచ్చితంగా అఫిలియేట్ లింక్స్ ఉంటాయి. దానికి తోడు టోన్స్ అనే సొంత బ్రాండ్ కూడా రన్ చేస్తున్నాడు. ఈ డైవర్సిఫికేషన్ వల్లే కేవలం యాడ్ మనీ మీద ఆధారపడకుండా BMW కార్ కొనే స్థాయికి వెళ్లగలిగాడు.
అలాగే వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఆడియన్స్ బేస్ను క్రియేట్ చేసుకున్న ట్రావెల్ వ్లాగర్స్ కూడా ఉన్నారు. నా అన్వేషణ ఛానల్ నెలకు కేవలం ఒక్క వీడియో మాత్రమే పెట్టినా 5 నుండి 8 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇక బైక్పై ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే సన్నీ యాదవ్ వారానికి ఒక వీడియోతో తన 4.6 మిలియన్ సబ్స్క్రైబర్ల ద్వారా నెలకి 3 నుండి 10 లక్షల వరకు జనరేట్ చేస్తున్నాడు. వీళ్ళు తక్కువ కంటెంట్ ఇచ్చినా అది హై క్వాలిటీ అండ్ హై ఎఫర్ట్ కంటెంట్. అందుకే ఆడియన్స్ అంత లాయల్గా ఉంటారు. రైట్, ఇప్పుడు మనం లాస్ట్ అండ్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అదే మల్టీ లాంగ్వేజ్ గేమ్. మీ రీచ్ని 10 చేసే ప్లాన్ ఇది. ఈ డేటా చూస్తే బహుశా మీరే ఆశ్చర్యపోతారు. హర్ష సాయికి మొత్తం 35 మిలియన్లు సబ్స్క్రైబర్లున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే సొంత భాష అయిన తెలుగులో 10 మిలియన్ సబ్స్క్రైబర్లుంటే హిందీలో మాత్రం ఏకంగా 15 మిలియన్లున్నారు. ఇక మిగతా ప్రాంతీయ భాషల్లో కలిపి ఇంకో 10 మిలియన్లు. దీన్నే మనం అల్టిమేట్ ఆడియన్స్ మల్టిప్లికేషన్ అనొచ్చు. ఈ వ్యూహం వెనక ఉన్న బిజినెస్ మోడల్ చాలా సింపుల్ అండ్ బ్రిలియంట్. మొదట మంచి కాన్సెప్ట్తో భారీ బడ్జెట్ పెట్టి ఒక్క వీడియోను మాత్రమే షూట్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని తెలుగు, హిందీ, తమిళ్ ఇలా రకరకాల భాషల్లోకి డబ్ చేసి ఆయా ఛానల్స్లో వదులుతారు. పని ఒక్కటే, కాని దానివల్ల వచ్చే ఆదాయం మాత్రం 2-3 రెట్లు పెరుగుతుంది. కానీ ఇక్కడింకో విషయమేంటంటే యూట్యూబ్లో ఏ సామ్రాజ్యమైనా నిలబడాలంటే యాక్టివిటీ ఉండాల్సిందే. యాక్టివ్గా ఉన్నప్పుడు హర్ష సాయి నెలకు 50 మిలియన్ల నుండి 1 కోటి వ్యూస్ సాధించి 20 నుండి 30 లక్షలు సంపాదించేవాడు. కాని ఈ మధ్యకాలంలో ఇన్యాక్టివిటీ వల్ల ఆ ఆదాయం కూడా భారీగా పడిపోయింది. అంటే గేమ్ ఏదైనా రూల్ మాత్రం అందరికీ ఒకటే. సో ఇదండి మ్యాటర్. ఇంత చూశాక ఫైనల్గా మీకేమనిపిస్తోంది? ఒక ఛానల్కి సబ్స్క్రైబర్ల సంఖ్య ముఖ్యమా, రోజువారీ యాక్టివిటీ ముఖ్యమా, లేక క్రియేటివ్గా వేరే ఆదాయ మార్గాలు వెతుక్కోవడం ముఖ్యమా? దీర్ఘకాలంలో ఏ యూట్యూబ్ మోడల్ నిజంగా సక్సెస్ అవుతుంది? ఒక విషయమైతే పక్కా, కంటెంట్ క్రియేషన్ అనేది ఇప్పుడు ఒక సీరియస్ బిజినెస్. దాని కన్సిస్టెన్సీ అండ్ స్మార్ట్ స్ట్రాటజీ రెండూ కావాలి. ఈ విశ్లేషణ ద్వారా మీకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం. జై హింద్.